వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ ముఖ్యమంత్రి జగన్ డిఎస్సి విషయంలో తప్పుడు ప్రచారం చేసి అభ్యర్థులను తప్పుదోవ పట్టించారని, దీనికి గాను ఆయన ఆంధ్రప్రదేశ్ యువతకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ చేసిన ప్రతి ఆరోపణను వాస్తవాలు, డేటాతో సహా తప్పని నిరూపించమని ఆయన అన్నారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి సృష్టించిన తప్పుడు ప్రచారం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైందే. ఆయన చేసిన ప్రతి ఆరోపణను మేం వాస్తవాలు, డేటాతో సహా తప్పని నిరూపించాం. మేము మొదటి నుంచి ఏం చెబుతున్నామో అదే నిజమని ఇప్పుడు రుజువైందే. మా వాదనను న్యాయస్థానాలు కూడా సమర్థించాయి. జగన్ చేసిన నిరాధార ఆరోపణలు కోర్టులో కొట్టివేశాయి. దీంతో ఈ నియామక ప్రక్రియలో మా నిజాయితీ మరోసారి నిరూపితమైందే. లక్షలాది మంది అభ్యర్థులను తప్పుదోవ పట్టించి వారిలో అనవసర ఆందోళన కలిగించిన ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతోంది. వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించినందుకు వైఎస్ జగన్ వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది మా డిమాండ్ అంటూ నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.